జీవితము మూడు రకాలమైన జీవితంలో విశ్వాసులు జీవిస్తూ ఉంటారు. मसीह जीवन में 3 प्रकार के जीवन में विश्वासी जीते हैं. ఒకటిది విశ్వాసులు తనకు నచ్చిన విధంగా విచ్చలవిడిగా జీవిస్తారు, కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటారు. ఏదైనా చేస్తారు, తను ఎవ్వరు ప్రశ్న అడగడానికి వీర్లేదు. అన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లేకపోతే తనకు నచ్చిందో తనకి ఏమంటే ఏది తోస్తే అది చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి దేవుడికి, వాళ్ళకి సంఘానికి, వాళ్ళకి వాక్యానికి, వాళ్ళకి కాపరికి ఏ సంబంధం ఉండదు. కానీ బయట పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుంటారు, వీఆర్ క్రిస్టియన్స్ అని. ఇది ఒక సమాజంలో ఉండే క్రైస్తవులు, సంఘాల్లో ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి క్రైస్తవులు. और हमारे बीच में एक प्रकार के मसीह ऐसे हैं जो नाम के लिए तो मसीह है, लेकिन अपने मनमर्जी का जीवन जीते हैं. वो ना वचन के अनुसार चलते हैं, ना सेवकों से जुड़े रहते हैं. बस दुनिया के परंपराओं को, रीति रिवाजों को पूरा करते हुए उन्हें कोई प्रश्न नहीं पूछना है और उनसे कोई भी कुछ समझाना नहीं है, लेकिन वे अपने आप से ही अपने आप को जीने का प्रयत्न करते हैं. लेकिन उनका नाम बड़ा बोर्ड लगा के रखते हैं कि मैं मसीह हूँ. దీనివల్ల నాకు పెద్ద అంత ఇబ్బంది ఏం కాదు. ఇలాంటివి జీవించేవారు బట్టి నేను చాలా సింపుల్గా అనుకుంటాను. వాళ్ళు ఇంకా అన్ని జనులుగా ఉన్నారు కనుక వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, వాళ్ళు ప్రభు యొక్క సత్యం తెలియదు అనుకుని నేను ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటాను ఇలాంటి ప్రజల పట్ల. इस प्रकार के लोगों के कारण मैं बिल्कुल तकलीफ़ नहीं होता है मुझे, क्योंकि मैं समझता हूँ कि ठीक प्रकार का मन फिराव नहीं हुआ है. परमेश्वर उन्हें छुएगा और ज़रूर वह एक दिन उनका मन फिराव होगा. రెండో క్రైస్తవ జీవితము వెరీ ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే వాళ్ళు ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా, నీతిగా, నిజాయితీగా చూస్తూ ఉంటారు. और दूसरे प्रकार के मसीह हैं जो सारे विषयों को बहुत ही न्याय के साथ और बहुत सच्चाई के साथ हर एक विषय को देखते हैं. అందులో వారు లోపల నుంచి నిజాయితీ కలిగి ఉంటారు. और वो अंदर से वो एकदम न्याय से जीते हैं. ఎదుటోళ్ళని కూడా నిజాయితీగా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారు. और सामने वाले भी न्याय से रहना है वो चाहते हैं. తాను ఎలాగున్నారో అలాగే ఎదుటివాడు కూడా ఉండాలని వారి మీద బలవంతం చేస్తారు. और वो जैसा है वैसा ही उसके सामने वाला भी रहना है, इसलिए उसे जबरदस्ती करने का प्रयत्न करते हैं. నిజాయితీగా ఉన్నాను అని చెప్పి ఏదైతే మొండితనం కలిగి ఉంటారో ఆ మొండితనంలో ఎదుటివాడిని ఈజీగా ఖచ్చితంగా ఉన్నాను కదని చెప్పి వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క బలహీనతల్ని వెంటనే మాట్లాడతారు. और मैं न्याय से जी रहा हूँ ऐसी एक ढीठपन के साथ जीने के कारण सामने वाले के जीवन के हर एक निर्बलताओं को उठाकर बात करते हैं. వీళ్ళ నీతి కలిగి యథార్థంగా ఉన్నారు అనే నమ్మకంతో ఎదుటివారిని क्विक गा जजमेंट చేస్తారు. और ये धार्मिक है और बहुत न्याय के साथ जीते हैं. ऐसे एक विश्वास से सामने वाले व्यक्ति को तुरंत वो जज कर देते हैं. దీనిని బైబిల్లో పాత ఒడంబడిక విశ్వాసులు అని చెప్తారు. और इसी को बाइबल कहता है कि पुराने नियम के विश्वासी. ఇది కూడా డేంజరస్. ये भी बहुत खतरनाक है. బాగా గమనించాలి, కేర్ఫుల్గా రావాలి మీరు. ఎందుకంటే క్రైస్తవం అండర్స్టాండ్ చేసుకునేంత వరకు మనకే తెలియదు మనం దేన్ని ఫాలో అవుతున్నామని. आपको बहुत ध्यानपूर्वक इसे समझना है, क्योंकि जब तक मसीह क्या है हम नहीं समझेंगे तो हम वचन को नहीं समझ पाएंगे. ఇన్సైడ్ దే ఆర్ కరెక్ట్, వారు అనుకున్నదే కరెక్ట్. నీతి ఉంది, న్యాయం ఉంది, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కోరుకుంది ఏంటంటే ఎదుటివారు కూడా అలాగే ఉండాలని రుద్దటం, భారాల వారి మీద వేయటం. वो अंदर से तो ठीक है, वो करेक्ट है, क्योंकि वो प्रार्थना में ठीक है, भक्ति उनके अंदर है और वो अच्छे से वचन में भी अच्छे पढ़ते हैं, लेकिन वो सामने वाले व्यक्ति के ऊपर जबरदस्ती ठोकने का प्रयत्न करते हैं. ఇమ్మీడియట్లీగా క్విక్ ఆన్సర్, క్విక్ జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. तुरंत वहाँ पे जजमेंट आ जाता है, ఎందుకంటే వారు కరెక్ట్ గా ఉన్నారు కనుక. क्योंकि वे सोचते वे ठीक है. దీన్ని పాత ఒడంబడిక అంటారు. और इसी को पुराना नियम कहा गया है, पुराना कवनेंट. ఇది కూడా యేసు ప్రభుకి వాళ్ళకి సంబంధం లేదు. और ये भी यीशु मसीह और उनका कोई संबंध नहीं है. ఏ మాత్రం సంబంధం లేదు. बिल्कुल संबंध नहीं వాళ్ళు है. యేసుని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేదు. उन्होंने यीशु को ठीक से समझा नहीं है. వీరు క్షమించే విషయంలో లేట్ చేస్తారు. वे क्षमा करने के विषय में बहुत देरी करते हैं. ప్రేమ అనే
ఎక్స్ప్లెనేషన్, దానికి అర్థం కూడా తెలియదు వాళ్ళకి. और प्रेम का उसका ठीक प्रकार का मतलब भी नहीं उन्हें नहीं पता. కానీ వెరీ కడక్ క్రిస్టియన్ గా ఉంటారు, స్ట్రాంగ్ క్రిస్టియన్ గా ఉంటారు. लेकिन बहुत ही कड़क मसीह के जैसे वे रहते हैं. వారు బయట భక్తితోనే మనం భయపెట్టించేస్తారు. और वो बाहर से जो दिखाने वाली भक्ति से ही हमें डरा देते हैं. లోపల ఏముందో మనకు తెలియదు. हम नहीं जानते उनके अंदर क्या है. కానీ క్రైస్ట్ యొక్క ఆ యొక్క ఏమాత్రము అనుభవాలు లేక క్రీస్తు యొక్క పోలికలు, క్రీస్తు యొక్క మనస్సు వారిలో నుంచి వెలుపలికి రాదు. लेकिन उनके अंदर से मसीह का मन या मसीह का स्वभाव, मसीह के कार्य कुछ भी बाहर नहीं आते. సమాజంలో ఇలాంటి క్రైస్తవులు చలామణి అవుతూ ఉంటారు, మిగతా బలహీనల మీద ఏలుబడి చేస్తూ జీవిస్తూ ఉంటారు. और समाज में ऐसे मसीह तो जीते रहते हैं, लेकिन बाकी मसीह के ऊपर वे राज्य करते रहते हैं. సో ఇది కూడా సో మచ్ డేంజరస్. लेकिन ये भी बहुत ज़्यादा खतरनाक है. థర్డ్ కేటగిరీ ఇస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. నీవు నేను అందులో జీవించాలి, దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ. और तीसरा प्रकार का जो मसीह है वो बहुत मुख्य है, इसे हमें समझना है और इसी में हमें जीना भी है. మూడో కేటగిరీ ఏంటంటే, तीसरा कैटेगरी क्या है? ఇట్స్ ఏ దేవుని కృపను పూర్తిగా విశ్వసించి అనుభవిస్తూ కృపను ప్రజలకి కనుపరిచేవారే యేసు యొక్క స్వరూపంలో నడుస్తున్న క్రైస్తవులు. और जो मसीह के अनुग्रह को पाकर, मसीह के अनुग्रह में जीते हुए, मसीह के अनुग्रह को ही बाकी लोगों को, सामने वाले लोगों को देना ही, यही है मसीह को दिखाना. ఈ క్రిస్టియన్ లైఫ్ సో మచ్ హార్డెస్ట్ క్రిస్టియన్ లైఫ్. और ये मसीह जीवन बहुत ही मुश्किल भरा जीवन है. అంత ఈజీగా ఉంటుంది వినడానికి, కానీ ఈజీ కాదు. सुनने के लिए बहुत आसान लगता है, लेकिन ये आसान नहीं. ఫర్ ఎగ్జాంపుల్, एग्जाम्पल, సపోజ్ దేవుడు ఆ యొక్క వ్యభిచారి స్త్రీని దేవుడు క్షమించి నువ్వు వెళ్ళు పాపం చేయొద్దని చెప్పేశారు. और परमेश्वर ने वो व्यभिचारी स्त्री को अब से तो पाप मत करना, उन्हें उसे भेज दिया. 38 సంవత్సరాల నుంచి పడిన వ్యాధిగ్రస్తుని యేసు వచ్చి లేపి స్వస్థపరిచేశారు. అతను దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని మహింపరిచారు. और 38 इयर्स से जो बीमार पड़ा हुआ था, यीशु मसीह उसके पास आया, उसको चंगाई दिया और उसे उठाकर भेज दिया. ఎరుకో దగ్గర ఉన్న పుట్టి గుడ్డివాడిని ప్రభు బాగు చేసేశారు. ఆ వ్యక్తిని మీద కన్సర్న్ కలిగారు. ఆ వ్యక్తి దేవాలయంకి వెళ్ళి ప్రభుని మహింపరుస్తా ఉన్నాడు. और यरीहो में जो पैदाइश से अंधा था, उसको परमेश्वर ने चंगाई किया. वो चंगाई को पाकर वो मंदिर में जाकर उसने परमेश्वर की स्तुति की. సిలోమోయమ కోనేరు దగ్గరికి గుడ్డివాడిని పంపించి విశ్రాంతి దినమందు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో అని చెప్పి నీ కళ్ళు స్పష్టంగా తెరవబడతాయని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి కన్నుల నుండి మరి ఆ యొక్క కడుక్కున్న వెంటనే కళ్ళు కలిగాయి, స్వస్థపరచబడి దేవుని ఆలయంలోకి వచ్చి గంతులేస్తూ ప్రభుని మహింపరిచారు. దేవుని కనికరం తను పొందుకున్నాడు. और शीलोम कुंड के पास जाकर वो व्यक्ति जब अपने आँखों को धोया तो उसका आँख आया और वो व्यक्ति जो है बहुत कूदते हुए आराधनालय में जाकर उसने प्रभु की स्तुति की. అంటే యేసు పాపుల కొరకు, నీచుల కొరకు, బలహీనల కొరకు, లోకం రిజెక్ట్ చేసిన ప్రజల కొరకు యేసు వచ్చారు అన్నది 1000% వాస్తవము. और 1000% ये ट्रू है कि यीशु मसीह निर्बलों के लिए, पापियों के लिए और तिरस्कृत करे हुए लोगों के लिए वे आए हैं. ప్రతి పాపికి గుడ్ న్యూస్ है యేసు నీ కొరకు వచ్చారనడానికి. हर एक पापी का गुड न्यूज़ क्या है कि यीशु तेरे लिए आया है. అది హోపే కాదు, అది హ్యాపీనెస్ కలిగిస్తుంది. ఆ వ్యక్తి ఎలిజిబుల్ అవుతున్నాడు. और वो केवल आशा को ही नहीं दिलाता, लेकिन उसके अंदर वो आनंद उत्पन्न होता है और वो व्यक्ति एलिजिबल हो जाता है. లోకంలో ఉన్న ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. సో దేవుడు మరి నీతిమంతులు లేకపోయినా సరే దేవుని కృప ద్వారా అందరు నీతిమంతులు అవుతున్నారు. Yes. पृथ्वी पर एक भी पापी नहीं है, लेकिन केवल परमेश्वर की अनुग्रह के द्वारा हर एक व्यक्ति धार्मिक बनाया जा रहा భూమి మీద है. ఒక్కరు కూడా నీతిమంతులు లేరనేది వాస్తవం. అది पृथ्वी पर एक भी धार्मिक नहीं है, ये सच है. ఒక పాపం చేసి పట్టబడినోడే పాపి కాదు, కానీ
एक पाप Every person is a sinner. एक पाप जो पाप करने के बाद पकड़वाया गया है तो वही पापी नहीं है, लेकिन हर एक व्यक्ति पापी So है। all are sinners. सबके सब पापी हैं। అందరు దేవుని దయ కృప మూలంగానే నీతిమంతులు మార్చబడ్డారు. सभी केवल परमेश्वर की दया और अनुग्रह के कारण ही धार्मिक बनाए गए हैं। ఇది ఒక పాపికే గుడ్ న్యూస్ కాదు. ये केवल एक पापी के लिए गुड न्यूज नहीं है। నేను నీతిమంతుడు అన్న వ్యక్తి కూడా పాపియే అని ఎరగాలి. मैं धार्मिक हूँ कहने वाला व्यक्ति भी वो जानना है कि मैं भी पापी हूँ। నేను మంచి కుటుంబంలో పుట్టాను కనుక మా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక నేను ఎలా పాపి అవుతాను అన్న వ్యక్తి కూడా పాపే. और जो व्यक्ति कहता है कि मैंने अच्छे परिवार में पैदा हुआ हूँ, मैं मसीह परिवार में पैदा हुआ, मैं कैसे पापी हो सकता हूँ, कहने वाला व्यक्ति भी पापी సో है। ప్రతి పాపి దేవుని నుండి ఉచితంగా కృపను గ్రేస్ ని పొందుకున్నాడు. हर एक पापी परमेश्वर के द्वारा बहुत ही फ्री में, मुफ्त में परमेश्वर के अनुग्रह को पाया है। సో నేను నిలిచి ఉన్నాను అని ఎవరైనా చెప్తే मैं खड़ा हूँ अगर कोई कहता है, ఆ వ్యక్తి తన భక్తిని బట్టి నిలిచలేడు, वो కృపను బట్టి నిలిచి ఉన్నాడు. वो व्यक्ति उसके भक्ति के कारण खड़ा हुआ नहीं है, लेकिन अनुग्रह के कारण वो खड़ा है। ఎవరైనా నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడంటే ఆయన తన మంచి క్రియలు చేసినందువల్ల నీతిమంతుడు అవ్వలేదు, దేవుడు తన నీతిమంతుగా చేశాడు కనుక నీతిమంతుడు. कोई अगर कहता है कि मैं धार्मिक हूँ तो वो उसने अच्छे कामों को किया इसलिए वो धार्मिक नहीं है, लेकिन परमेश्वर के कारण वो धार्मिक సో है। మనందరము దేవుని దయ మూలంగా కృప మూలంగా నీతిమంతులు అవ్వామని ఒప్పుకున్న మనము हम सब जो परमेश्वर के द्वारा उनकी दया और अनुग्रह के कारण धार्मिक बने गए हैं, हम जो अंगीकार करते हैं, మనము हम అదే కృప, అదే క్షమాపణ, అదే దయ ఏమైతే ప్రభు నుంచి పొందుకున్నామో ఎదుటి వారికి కూడా అదే మనం కనుపరచడమే క్రైస్తవ జీవితం. वही दया को, वही अनुग्रह को जो हमने पाया है उसी को दूसरों को दिखाना ही मसीह है। ఈవెన్ మనము ఎంత గొప్ప ఆత్మీయులైపోయినా సరే బలహీనల్ని యేసు చూచినట్టుగానే చూడాలి. हम कितने भी आत्मिक क्यों ना हो जाए, लेकिन निर्बलों को यीशु जैसे उन्हें देखता है वैसे ही हमें देखना चाहिए। రెండో కేటగిరీ ప్రజలు వచ్చి వారు నీతిమంతులని చెప్పి ఎదుటి వారి యొక్క బలహీనతల్ని సమయం చాలా తక్కువలోనే వారు జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నారు. और दूसरे कैटेगरी के लोग जो है वे अपने आप को धार्मिक सोचते हैं और जो सामने वाले व्यक्ति है उसके निर्बलताओं को देखकर बहुत छोटे समय में, कम समय में ही उन्हें जज कर देते हैं। థర్డ్ కేటగిరీ పీపుల్స్ వచ్చి थर्ड कैटेगरी के लोग వాళ్ళు దేవుని మూల నీతిమంతులు అవ్వారు, वे परमेश्वर के द्वारा धार्मिक बने गए ఎదురే हैं। మనుషుల్లో బలహీనత ఉంది, उनके सामने वाले व्यक्तियों में निर्बलताएं हैं, వాళ్ళకి తీర్పు తీర్చరు. लेकिन उनका न्याय वे नहीं करते। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। నాలాంటి అతను కూడా బలహీనుడే, मेरे ही जैसा वो भी निर्बल నేను है। ఎలాగైతే కనుకరించబడ్డానో मैंने जैसा करुणा को पाया ఆ है వ్యక్తి కూడా కనుకరించబడాలి वो వ్యक्ति भी उस करुणा को पाना అనేక है। స్పందన మనకి ఎప్పుడు వచ్చిందో ऐसा विचार जब हमारे अंदर आता ఆ है, వ్యక్తిని మనము భూతద్దాలతో వారి బలహీనత చూడము గాని उस व्यक्ति को हम टेलीस्कोप में बड़े ही उसमें हम उसे नहीं देखेंगे। దేవుని నీతి గల కన్నులతో ఆ వ్యక్తిని మనం చూచినప్పుడు परमेश्वर के न्याय भरे हुए आंखों से जब हम उन्हें देखते ఆ हैं, వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాము. वो व्यक्ति को हम प्रेम कर पाएंगे। స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे। లేకపోతే మనములో ఉన్న పరిస్థితులు రోజుకి ఎవరో ఒక స్టోరీ మన చెవులో వింటానే ఉంటాము. नहीं तो हमारे जीवन में रहने वाली परिस्थितियों में किसी न किसी के बारे में हम सुनते ही रहते हैं మనసులో తీర్పు తీసేసుకుంటా ఉంటాం. और मन में न्याय भी कर लेते हैं। మనకు అవకాశం ఉన్నా ఏదో చెప్పాలని చెప్పేస్తాం. हमें अगर मौका मिलता है तो कुछ ना कुछ कहने का प्रयत्न भी వారిని कर మనం लेते हैं బాధపరచాలంటే బాధపరిచేస్తాం. और उन्हें दुख देना है तो दुख भी दे देते हैं। అవమానపరచాలనుకుంటే ఆ వ్యక్తితో అవమానపరచకుండా ఇంకో వ్యక్తి విషయంలో అయినా మనం జోక్యం చేసుకుని అక్కడైనా మన మెసేజ్ పాస్ చేసైనా అవమానపరిచేస్తాం. और अपमानित करने के लिए हम स्वयं नहीं करने पर भी किसी और को वो मैसेज पास करके वहाँ उनके द्वारा उसे अपमानित करवा देते తీర్పు हैं। తీర్చాలని కాళ్ళు పరిగెత్తవు, నాలుకలు పరిగెత్తవు, తలంపులు పరిగెత్తవు, నోర్లు పరిగెత్తవు, కానీ
హృదయంలో ప్రేమ ఉంటే యేసు వంటి కన్నులు కలిగి, లార్డ్ నా సహోదరుడు తప్పిపోయాడు, నా సహోదరి తప్పిపోయింది, తనను చేర్చుకోనైనా తను మన్నించు ప్రభా, తను కూడా నా వలే కనికరించు ప్రభా అనే యొక్క స్పందన కలిగిన ప్రేమయే, ఆ ప్రార్థనయే నిజమైన విశ్వాసాన్ని గుర్తింపు వస్తుంది. నువ్వు ప్రభు నుంచి కంటిన్యూగా ఆ కృపలో ఎదుగుతూ ఉంటావు. और हमारे अंदर जब मसीह का प्रेम रहता है तो हमारी आँखें, हमारा मुंह, हमारे हाथ, हमारे पाँव जो है न्याय करने के लिए नहीं जल्दबाजी करते हैं, लेकिन उनके लिए प्रार्थना करते हैं, प्रभु उनको पर भी आपका दया उतर आए और परमेश्वर की दया और अनुग्रह को आप भी पाते हैं. నువ్వు ఏ రోజైతే యేసు ప్రభు యొక్క నిజమైన మనస్సును నువ్వు గుర్తించుతావో, जिस दिन आप परमेश्वर यीशु के असली मन को आप समझते हैं, ఆయన నిన్ను కూడా ఆయనకి లాగా మార్చేస్తాడు. वे आपको भी उनके तरह बदल देते हैं. స్తోత్రం చెప్దాం. स्तुति करेंगे. నీవు నీకు లాగుంటే ఎవ్వరికి ప్రయోజనం లేదు, నీవు క్రీస్తులాగా ఉంటే అందరికీ ప్రయోజనం. आप आपके जैसे रहेंगे तो किसी के लिए आप प्रयोजन नहीं है, लेकिन आप मसीह के जैसे रहेंगे तो बहुत लोगों के लिए आप प्रयोजन का कारण నీవు रहेंगे. నీకులాగా ఉంటే అది పాత ఒడంబడిక విశ్వాసి, నువ్వు క్రీస్తులాగా ఉంటే అది కృప కలిగిన విశ్వాసి లేక న్యూ కవెనెంట్ విశ్వాసివి. आप अगर आपके जैसे रहते हैं तो वो पुराने नियम के विश्वासी हैं, लेकिन आप मसीह के जैसे जी रहे हैं तो वो नया नियम के विश्वासी है, न्यू कवनेंट है. हाथों को उठाकर हम स्तुति करेंगे. So third category is not easy Christianity. और ये थर्ड कैटेगरी का जो मसीह जीवन है वो आसान नहीं है, ఎందుకంటే మన మనస్సు తీర్పు తీర్చడానికి పరుగులెత్తదు ఆ కేటగిరీలో జీవిస్తే. क्योंकि हमारा मन अगर हम उस कैटेगरी में जीते हैं तो न्याय करने के लिए नहीं दौड़ता, అండర్స్టాండ్ చేసుకుంటాది, समझता है ఓర్చుకుంటాది, और सह लेता है, సహించుకుంటాది. सह लेता ఇవన్నీ है. దేని బట్టి అంటే కేవలం ప్రేమను బట్టి. ये सब किस कारण से? केवल प्रेम से ही. ఉదాహరణ చెప్తున్నాను. उदाहरण के लिए मैं నీ बता रहा బెస్ట్ हूँ. ఫ్రెండ్ ఉన్నారు, आपका एक बेस्ट फ्रेंड है అతను జైల్లో ఉన్నాడు, और वो जेल में है ఊరంతా తన గురించి చెడుగా చెప్తున్నారు. और पूरे गांव में जो है उसके बारे में बुराई बता रहे నీకు हैं, తెలుసు తన ఏదో తప్పు చేసి జైల్లో ఉన్నాడని, और आप भी जानते हैं कि वो कुछ ना तो गलती करके वो जेल में गया కానీ है, అందరూ మాట్లాడినట్టుగా నువ్వు తనతో మాట్లాడవు. लेकिन सब जैसे बात करते हैं वैसे तो उससे बात नहीं करेगा. ప్రపంచమంతా తన గురించి చెడుగా చెప్పునా पूरी दुनिया उसके बारे में बुराई करने पर भी నీవు మాత్రం తన అండర్స్టాండ్ చేసుకుంటావు. तू लेकिन उसे समझेगा, ఎందుకంటే నువ్వు తనని ప్రేమించావు కనుక. क्योंकि तूने उसे प्रेम किया है. సేమ్ వే నీ ఇంట్లో ఎవరైనా సొంతోలు జీవితంలో ఏదైనా हादसा జరిగింది అనుకోండి, उसी प्रकार से आपके अपने परिवार या अपने निज लोगों के बीच में अगर कुछ हादसा होता ఏదైనా है, క్రియ జరిగింది, अगर कुछ क्रिया होता है, నీవు ప్రేమ కలిగి ఉంటే, अगर आप प्रेम पाए हुए నీకు रहते हैं, అండర్స్టాండ్ ఉంటే, आपको समझ अगर रहता నువ్వు है, దాన్ని ఎంతో చక్కగా కాపాడుకుంటావు. आप उसे बहुत अच्छे से बचा पाएंगे నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చి సహాయం చేస్తావు. और आप काउंसलिंग देकर सहायता నీ ఇంట్లో करेंगे. జరిగింది కనుక ఊరంతా చెప్పుకో, और ये आपके घर में हुआ है इसलिए आप पूरे गांव में नहीं ఎందుకంటే बताएंगे, నీ కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. क्योंकि तू अपने परिवार को ज्यादा प्रेम कर నీ रहा ఇంట్లో है. జరిగిన ఏ పొరపాటైనా సరే పెద్దది కాదు అది. आपके घर में होने वाली कोई भी गलती आपके लिए बड़ी नहीं है. వై ఎందుకు? क्यों? ఎందుకంటే నీవు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు. क्योंकि तू अपने परिवार को प्रेम कर रहा నీ है. ప్రేమ అక్కడి వరకే కాదు, అది ఎక్స్పాండ్ అవ్వాలి. लेकिन आपका प्रेम वहीं तक नहीं, वो एक्सपैंड होना క్రీస్తు है. కుటుంబం కూడా నీ కుటుంబమే. और मसीह का परिवार भी आपका ही నీ परिवार కుటుంబం है. కొరకు ఎలాగ నువ్వు థింక్ చేసుకుంటున్నావో, जैसे आप अपने परिवार के लिए सोचते हैं, సంఘంలో ప్రతి కుటుంబం కొరకు నీ కుటుంబం అనుకుని అలాగే థింక్ చేయాలి. और कलीसिया के हर एक परिवार को भी वो आपका परिवार है सोचते हुए उनके बारे में ऐसा నీ सोचना జీవితం है. ఏదైనా జరిగింది అనుకోండి, अगर आपके जीवन में कुछ हो गया, నేను ఊరంతా ప్రచారం చేయలేను, आप पूरा शहर जाकर उसको प्रचार मत నీవు నా करिए. కుటుంబం కనుక, आप मेरा నేను परिवार నిన్ను है, ప్రేమిస్తున్నాను కనుక मैं तुझे प्रेम कर रहा हूँ దాన్ని इसलिए అండర్స్టాండ్ చేసుకుంటాను. मैं तुझे समझूंगा. ఇది ఇంత చిన్న విషయం మనకు ఎందుకు అర్థం అవట్లేదంటే, ये छोटा विषय हमें क्यों समझ में మన नहीं आ థర్డ్ रहा. కేటగిరీలో మనం జీవించి हम थर्ड कैटेगरी में जीते हुए ప్రభు కృపను ఉచితంగా పొందుకున్నాను, प्रभु के अनुग्रह को भी मुफ्त में पाकर కనికరించబడ్డాను करुणा भी पाया అనే हुआ है. అండర్స్టాండింగ్ వచ్చి నీవు కూడా కనికరించగలిగితే ये समझ आकर अगर आप भी करुणा कर देंगे, दिखा నీకు पाएंगे, ఈ ప్రేమ నీకు అర్థమవుతుంది. ये प्रेम आपको समझ में आएगा. నీవు ఆ కేటగిరీలో లేకపోతే, अगर आप ये कैटेगरी में ही नहीं रहेंगे, నీ కుటుంబం మాత్రమే
మాత్రమే నీ కుటుంబము, तो आपका परिवार ही केवल आपका परिवार మిగతా रहेगा। ఎవ్వరు కూడా నీ కుటుంబం కాదనుకుంటే, बाकी कोई भी आपके परिवार नहीं है अगर आप सोचते నీవు हैं। క్షమించబడిన ప్రతి పాపం నీ మీద నిలిచి ఉంటుంది. आपके जीवन में जो भी पाप क्षमा किया गया है वो आप నీవు में बने ప్రతి रहेगा। దానికి తిరిగి దేవునికి లెక్క అప్పగించాలి. और हर एक विषय के लिए आपको परमेश्वर को लेखा देना అది पड़ेगा। నేను చెప్పట్లేదు, वो मैं नहीं कह रहा, యేసు ప్రభు ప్రార్థనలో ఆ మాట చెప్తా ఉన్నారు. यीशु मसीह प्रार्थना में वो बात को कहते हैं। మనందరు పరలోకపు ప్రార్థన చెప్పి అందరు ఇది బట్టి పెట్టి ఆరాధన అయిపోయిన తర్వాత కొన్ని సంఘాలు చెప్తా ఉంటారు. हम सब जो है स्वर्गीय प्रार्थना को इसको हम याद कर कर कलीसिया में आराधना होने के बाद भी कई कलीसिया में कहा जाता है। 6:14 ఉంటుంది, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. इसलिए यदि तुम मनुष्य के अपराध क्षमा करोगे तो तुम्हारा स्वर्गीय पिता भी तुम्हें क्षमा करेगा। 15 మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. और यदि तुम मनुष्यों के अपराध क्षमा ना करोगे तो तुम्हारा पिता भी तुम्हारे अपराध क्षमा ना करेगा। ఇది దేవుని యొక్క కృప కలిగిన బోధ. ये परमेश्वर का अनुग्रह से भरा हुआ शिक्षा है। నువ్వు ఏమైతే పొందుకుంటున్నావో जो आप पा रहे हैं దాన్నే చేయమన్నాడు, కొత్తదేమి చేయమనలేదు. उसी को उन्होंने करने को कहा है, कुछ నీ नया పైన करने को नहीं। రుణం ఉందనుకోండి, आपके ऊपर अगर ऋण है, నువ్వు క్షమించేటు నేర్చుకొని రుణం కూడా క్షమించబడుతుంది. आप क्षमा करना सीख लीजिए, आपके ऊपर का ऋण भी क्षमा किया ఏదైనా जाएगा। హోల్డ్ చేసి పెట్టుకోవద్దు గుండెల్లో, किसी विषय को आप अपने हृदय में पकड़ कर मत रखिए, అన్నిటికీ ఒక లెక్క అప్పగించబడుతుంది. उस सबके लिए एक दिन लेखा दिया गया అందుకే जाएगा। హార్ట్ వచ్చి నువ్వు దేన్ని హోల్డ్ పెట్టుకొని నీ లైఫ్ ని నువ్వు ముందుకు నడిపించుకోలేవు. इसीलिए हृदय को जो है किसी न किसी विषय में पकड़ते हुए अपने जीवन को हम नहीं चला ప్రభు అన్న सकते। నా శాంతిని మీకు ఇస్తాను प्रभु कहता है कि मैं मेरी शांति तुम्हें दूंगा। అంటే నీ హృదయం అంతా పీస్ గా ఉండాలి. इसका मतलब है कि आपका पूरा हृदय बहुत शांति से भरा हुआ ఎవరి रहना కొరకు है। ఏ మనిషి కొరకు నీ గుండెల్లో నువ్వు హోల్డ్ చేసుకుని నువ్వు పెట్టుకోకూడదు. किसी के बारे में, किसी के विषय में आप अपने हृदय में उसको पकड़कर आपको नहीं रखना है। అప్పుడు నీవు ఆత్మ చేత నడిపించబడతావు ఈజీగా. तब आप आत्मा से चलाए जाएंगे बहुत आसानी से। నీ హార్ట్స్ లో నీ ఓన్ డిసిషన్ నువ్వు సంథింగ్ ఏదో నువ్వు పట్టుకుని దాన్ని హోల్డ్ చేసుకుని దాన్ని పట్టుకుని ఉంచుకుంటే, अगर आप अपने हृदय में अपने ओन निर्णय को उसी को पकड़कर उसी को रखे నీ रहेंगे, మనసులో విచారం ఉంటది, బరువు ఉంటది, సమాధానం ఉండదు. అందువల్ల వాటి మధ్యలో దేవుని నడిపింపు, దేవుని వాక్యం మీకు మెల్లని స్వరం మీ చెవులకి మీ హృదయానికి అర్థం కాదు, అది వినిపించబడదు. और आपका मन जो है बहुत ज़्यादा उदास रहेगा और उसमें बहुत ज़्यादा बोझ के साथ भरा रहेगा और इस बीच में परमेश्वर का आवाज़ आपके कानों तक नहीं पहुंचेगा। థర్డ్ కేటగిరీ వెరీ ఈజీ లైఫ్. और थर्ड कैटेगरी के मसीह का जीवन बहुत ही आसानी जीवन है। బరువైంది కాదు, ये बोझ से भरा हुआ नहीं है, చాలా సులువైన జీవితం. ये बहुत ही आसानी जीवन है। ఏమైతే ప్రభు నుంచి పొందుకున్నావో जो आपने प्रभु से पाया है దాన్నే ప్రజలకి కనుపరచు. उसी को लोगों को दिखाना है। నీవు న్యాయవంతుడే దేవుని పక్షంగా, अगर तू परमेश्वर के पक्ष నువ్వు న్యాయవంతుడివే దేవుని పక్షంగా, परमेश्वर के पक्ष में तू न्यायी నువ్వు है, పరిశుద్ధుడివే, तू पवित्र నువ్వు है, నీతిమంతుడివే. तू धार्मिक है, కానీ ఎదుటి వ్యక్తి అలాగ లేరు. लेकिन सामने वाला व्यक्ति वैसा नहीं है। నీకులాగా అది ఉండాలని చెప్పి బలవంతం చేయదు. लेकिन आपके जैसा रहने के लिए आप उन्हें जबरदस्ती मत करिए। ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు కనుక తన్ని అండర్స్టాండ్ చేసుకుంటావు. सामने वाले व्यक्ति को आप प्रेम कर रहे हैं इसलिए आप उसे समझ पाएंगे। ఆ ఎగ్జాంపుల్ నీ కుటుంబంలో జరిగిన పరిస్థితి బట్టి నీకు ఎలాగైతే అండర్స్టాండ్ చేసుకుని నీకు నువ్వు నిర్ణయాలు చేసుకుంటున్నావో అలాగా నీ యొక్క హార్ట్ని విశాలం చేసుకుని అంతా నా దేవుని కుటుంబే అని చెప్పి నీ కుటుంబంలో చూపే కనుపరిచే ప్రేమనే संघम लोग कनुपरचार। और उदाहरण के लिए जैसे आप अपने परिवार को समझ पा रहे हैं और उनके प्रति आपके प्रेम को दिखा रहे हैं, वैसे ही कलीसिया के परिवार को भी समझकर वो सब हमारे परिवार है सोचते हुए उन्हें भी वैसा ही प्रेम दिखाइए। कैटेगरी मोस्ट होली पीपल का थिंक చేస్తా ఉంటారు। ये बीच में जो कैटेगरी है वे सोचते हैं कि वे बहुत ही पवित्र लोग हैं। మేబీ వాళ్ళు నాకంటే బాగా ప్రసంగం చేయొచ్చు। वो शायद मुझसे भी अच्छा प्रचार कर सकते हैं। బైబిల్ అంతా కంఠస్థం తెలిసి ఉండొచ్చు। पूरा बाइबल भी उन्हें याद रह सकता है। అన్ని తెలిసి ఉండొచ్చు। सब कुछ पता हो सकता है। కానీ ఎదుటి వ్యక్తిని ఎలాగా
ప్రేమించాలో చేత కాదు, लेकिन सामने वाले व्यक्ति को किस प्रकार से प्रेम करना वो नहीं ఎలాగ आता, క్షమించాలో చేత కాదు, कैसे क्षमा करना है ఎలాగ नहीं आता, అండర్స్టాండ్ చేసుకోవాలో చేత కాదు. कैसे समझना है वो से नहीं आता. వై దిస్ క్రిస్టియానిటీ? దీనివల్ల లాభం ఏంటి? ऐसा मसीह जीवन से किसको लाभ है? సో దేవుడు అన్నాడు కూడా మనల్ని మోస్ట్ స్పిరిచువల్ అవ్వమలేదు కానీ యేసులాగా జీవించమన్నాడు. और परमेश्वर ने कभी भी हमें बहुत ज्यादा आत्मिक बनने को नहीं कहा, लेकिन यीशु की तरह जीने को सिखाया है. మీకు ఆ విషయం అంతా మొదటి కొరింథీ 13 అధ్యాయంలో కనిపిస్తుంది. आपको वो सारा विषय पहले कुरिन्थियों के 13 अध्याय में दिखाई देगा. ప్రత్యక్షలు తెలిసిపోయినా, పరలోకం వెళ్ళిపోయినా, దూతల భాష మాట్లాడేసినా, ఎన్ని తెలిసినా సింపుల్ వే ప్రేమ లేకపోతే అంత వేస్ట్ అనేదే ఉంది. आपको प्रकाशन मिल जाने से भी, स्वर्ग दूत की भाषा बात करने से भी, आप स्वर्ग चले जाने से भी, कुछ भी आप कर ले, लेकिन अगर प्रेम नहीं है तो सब कुछ व्यर्थ है. మహాత్మా గాంధీ క్రీస్తు నమ్మర్లేదు తెలియదు కానీ తన అనుసరణ యేసుక్రీస్తు బోధని విశ్వసించాడు కనుక ఆయన మన దేశాన్ని, మన భారతదేశం నుంచి విడుదల కలిగించగలిగాడు. और महात्मा गांधी जी जो है यीशु मसीह को विश्वास करे या नहीं वो नहीं पता, लेकिन उन्होंने यीशु मसीह के सारे टीचिंग्स को फॉलो किया है, इसीलिए वो हमारे देश को स्वतंत्रता दे पाए. మదర్ తెరీసా క్యాథలిక్ నన్నని ప్రపంచం తెలుసు కానీ ఆవిడ పరలోక రాజ్యంలో మహిమ కిరీటంతో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. और बहुत लोगों को ये नहीं पता कि मदर टेरेसा यहाँ दुनिया में जीते वक्त कैथलिक नन के रूप में थी, लेकिन स्वर्ग राज्य में परमेश्वर के साथ महिमामय स्थान में పెంతెకోస్తు है. పాస్టర్ల పరలోకం వస్తే అక్కడ అవాక్ అయిపోయి నోరు తెరిచి చూడాలి, మదర్ తెరీసా అండి మన మధ్యలో పరలోకం ఉంటామేంటని విచిత్రమైన సంగతి చూసి వాళ్ళు నోర్లు మూయబడాలి, లేకపోతే అవాక్ అయి చూడాలి. और पेंटिकोस्ट के पास्टर्स अगर स्वर्ग जब जाते हैं मदर टेरेसा को देखकर वे अचंभे होकर उन्हें देखना पड़ेगा कि ये क्या यहाँ पर है. ఆవిడ పేరుకి క్యాథలిక్ నన్ గాని वे नाम के लिए तो कैथलिक नन थी. ఆవిడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, నువ్వు ఎందుకు మీ దేశాన్ని విడిచిపెట్టి జర్మనీని విడిచిపెట్టేసి ఈ దేశంకి వచ్చి ఇలాంటి సేవ చేస్తున్నావు అని అడిగినప్పుడు, जब उन्होंने उनसे एक जर्नलिस्ट ने प्रश्न पूछा कि अपने देश जर्मनी को छोड़कर तो यहाँ आकर ऐसी सेवा क्यों कर रही है, ఆవిడన్న మాట ఏంటంటే ప్రతి పేద వ్యక్తిలో నేను యేసుక్రీస్తును చూస్తున్నాను కనుక నేను యేసుకే సేవ చేస్తున్నాను అన్నది. और उन्होंने तब कहा कि हर एक गरीब में मैं यीशु मसीह को देख रही हूँ, इसीलिए मैं यीशु मसीह को ही सेवा कर रही हूँ. ఆవిడ యేసుని పొందుకుంది, యేసుని అక్షరాల కనుపరిచింది. उन्होंने यीशु को पाया और केवल यीशु को ही उन्होंने दिखाया. మన దేశంలోనే తన సమాధి చేయబడటం జరిగింది. हमारे देश में उनको गाड़ा गया. ఆవిడకి ప్రే చేస్తే యేసుక్రీస్తు దగ్గర ప్రార్థన వెళ్దు కానీ ఆవిడ పరిశుద్ధురాలు, ఆవిడ గొప్ప సేవ చేస్తుంది, పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఆవిడ కలిగి ఉంది. उनको प्रार्थना करने से स्वर्ग में प्रार्थना नहीं पहुंचेगा, लेकिन वो बहुत ही पवित्र ग्रेट सेंट है और वो उन्होंने हमारे देश में बहुत बड़ी सेवा की లైఫ్ है. స్టైల్లో క్రీస్తుని కనపరచగలిగింది. हमारे जीवन शैली में हमें मसीह को दिखा पाना है. గొప్ప ఆత్మానుసారుడు అవనవసరం లేదు. आपको बहुत बड़े आत्मिक व्यक्ति के रूप में बदलने की जरूरत నీ नहीं है. ఇంటిని, నీ చుట్టుపక్కల పరిస్థితిని అండర్స్టాండ్ చేసుకుని ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థించి వాళ్ళకు నువ్వు సహకారం చేసే విధంగా అందుబాటులో ఉండగలిగితే చాలు, నీ ఒక విప్లవాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా మారిపోతావు. आप आपके परिवार को, आपके चारों तरफ जो लोग रहते हैं उनको आप प्रेम कर उनको समझ कर, अगर आप उन्हें परमेश्वर का प्रेम दिखा पाते हैं तो आप एक बड़े बदलावट को लेके आने वाले व्यक्ति के रूप में बदल जाएंगे. ప్రపంచమంతా వెళ్ళిపోయి ఎక్కడ సువార్త లేదు అక్కడ ప్రకటించేమని చెప్పట్లేదు నేను. पूरे दुनिया में जाकर जहाँ सुसमाचार नहीं है वहाँ जाकर आपको प्रचार करने के लिए मैं नहीं నీ कह रहा. కుటుంబం, నీకు చుట్టుపక్కల ఉన్న సమాజం, ఎవ్రీడే కలిసే మనుషుల మధ్యలో నీ లైఫ్ వారిని ఇంపాక్ట్ చేయగలుగుతుంది ఖచ్చితంగా. और आपके परिवार में आपके चारों तरफ के लोग जो समाज में रहते हैं उनके जीवनों में आपका लाइफ जरूर इम्पैक्ट करता है. త్రూ లవ్, కంపాషన్, ఫర్గివ్నెస్ ద్వారా, అంటే ప్రేమ, కనికరము, ఆ యొక్క క్షమాపణ మూలంగానే సమాజాన్ని మార్చగలుగుతాం. केवल प्रेम, क्षमा और करुणा के द्वारा ही हम समाज को बदल सकते हैं. అదే మూడో కేటగిరీలో ఉండవలసిన ముఖ్య లక్షణాలు. और वही है तीसरे कैटेगरी के मसीह के जीवन में रहने वाला ఈ मुख्य लक्ष्य. మూడు రకాలమైన ఈ యొక్క కేటగిరీ మీ జీవితంలో ఉంటే अगर ये 3 प्रकार के कैटेगरी आपके जीवन में रहते हैं, మీరు యేసు లాంటి వారుగానే పిలువబడతారు. आप यीशु के जैसे व्यक्ति
व्यक्ति के रूप में ही बुलाए మీరే जाएंगे। నీ ఇంటిని పరలోకంగా మార్చగలుగుతారు. आप ही आपके परिवार को स्वर्ग जैसा बदल మీరే सकते हैं। సంఘాన్ని పరలోకంగా आप మార్చగలుగుతారు. ही कलिसिया को स्वर्ग जैसा बदल మీరే सकते हैं। సొసైటీని పరలోకంగా మార్చగలుగుతారు. आप ही समाज को एक स्वर्ग जैसा बदल सकते हैं। ఎందుకంటే ప్రేమ, కనికరము, క్షమాపణ ఉన్నవారే दातृत्वंगा ఇవ్వగలుగుతారు. क्योंकि जिनके पास प्रेम, दया और करुणा और क्षमा रहती है वे ही जो है बहुत जनरसली दे सकते हैं ఎదుటి వారి యొక్క లేమిని గ్రహించి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు. और सामने वाले व्यक्ति के कमी को महसूस करते हुए उसे जानकर जो है उसे सहायता करते हैं. అవన్నీ నీ కుటుంబాన్ని రాబోయే ఫ్యూచర్ కి నువ్వు పంట కోసే వ్యక్తిగా మారిపోతావు. और वो सब आपके परिवार के लिए, आने वाले आपके फ्यूचर, आपके वंश के लिए एक बड़ा फलवंत हो जाता నువ్వు है. చేసిన వల్ల ఎవరికో బ్లెస్సింగ్ వెళ్ళిపోదు. आप करने के कारण किसी और को आशीष नहीं चले जाएगा. కొంచెమైన స్వార్థం నీ పిల్లల మీద, నీ భవిష్యత్తు మీద ఉంటే, अगर थोड़ा भी स्वार्थ आपके बच्चों के लिए, आपके भविष्य के लिए अगर आपको है, దేవుని రాజ్యం కొరకు అధికమైన పనులు చేస్తూ ఉండండి. परमेश्वर के राज्य के लिए बहुतायत काम आप విత్తుతూ करिए. ఉండండి. आप उसे बोते रहिए, క్షమిస్తూ ఉండండి, क्षमा करते रहिए, ప్రేమిస్తూ ఉండండి, प्रेम करते దయ रहिए, చూపుతూ ఉండండి. दया दिखाते रहिए. నీ ఆశీర్వాదం ఎవడో అనుభవించాడు, నీ సంతతి భూమి మీద ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. आपका आशीष कोई और अनुभव नहीं करेगा, लेकिन आपका संतान ही इस पृथ्वी पर उसे अनुभव చేతులు స్తోత్రం करेगा. చెప్దాం. हाथों को उठाकर हम स्तुति హల్లెలూయా. करें. हालेलुया. ప్రభు ఈ మాటలన్నీ మన జీవితంలో నెరవేర్చునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. प्रभु ये सारे बातों को हमारे जीवन में पूरा करे और आपको आशीष करे.